అందరికీ నమస్కారం అండి. రైతుల అకౌంట్లోకి అయితే 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నాయి. దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే రైతుల ఖాతాలోకి అయితే బటన్ నొక్కి నేరుగా సాయంత్రం 5 గంటలకి ఖాతాలో జమ కానున్నాయి అన్నమాట. మీ అకౌంట్లోకి 2,000 రూపాయలు అయితే ఈరోజే పడనున్నాయి. సో చాలామందికి తెలుసో తెలియదో 21వ విడత డబ్బులు పడ్డ వరకు అందరికీ కూడా ఈ విడతలో డబ్బులు అనేవి పడచ్చు పడకపోవచ్చు అన్నమాట. కేంద్రం కూడా ఇటీవలే ప్రకటించింది. ఎందుకంటే 21వ విడత డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, మీ అందరికీ తెలుసో తెలియదో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్టేనే సరిపోదన్నమాట. రైతుకి ప్రతిష్ఠితం పొందుతున్న రైతులందరికీ కూడా ప్రత్యేక రూపొందించిందన్నమాట. ఈ గుర్తింపు కార్డు అనేది మీ అందరి దగ్గర కలిగి ఉందా లేదో ఒకసారి అయితే చూసుకోండి. 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నాయి సాయంత్రం 5 గంటలకి. అస్సాంలో అయితే పర్యటనలో ఆల్రెడీ కూడా అన్ని పనులు కూడా పూర్తి అయినాయి అన్నమాట. సో అన్నీ కూడా మనకు దేశ ప్రధానమంత్రి గారు ఇక రాష్ట్రంలో ఎంటర్ చేసుడే ఆలస్యం సాయంత్రం 5 గంటలకి అన్ని ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి చేశారన్నమాట. బటన్లకు సంబంధించి కూడా బటన్ నొక్కే పనులకు సంబంధించి కూడా కానివ్వచ్చు అన్నీ కూడా పనులు పూర్తి చేసారు. సో మీ అందరి ఖాతాలోకి అయితే 2,000 రూపాయలు అయితే పడనున్నాయి ఈరోజే. మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. సో కేంద్ర ప్రభుత్వం ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అన్నదాత సుఖీభావ కింద వారికైతే అమౌంట్ అయితే పడనుందన్నమాట. ఆ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రైతులందరికీ కూడా 2,000 రూపాయలు అంటే వాళ్ళకు 6,000 రూపాయలు అయితే దాదాపు అయితే పడనున్నాయి అన్నమాట. అక్కడ కేంద్ర ప్రభుత్వం అలాగే అన్నదాత సుఖీభావ కింద ఇస్తుందన్నమాట. అట్లాగే 2,000 రూపాయలు అయితే మనకైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడతాయి. సో ఇది అన్ని రాష్ట్రాల వారీగా 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడతాయి అన్నమాట. ఓన్లీ ఇది మన 1-2 రాష్ట్రాలకు సంబంధించి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ పడతాయి అన్నమాట. దాదాపు చూసుకున్నట్టయితే 9 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఇందులో కేంద్రం అయితే కొన్ని రూపొందించిందన్నమాట. రైతుని గుర్తించడానికి ఆ గుర్తింపు కార్డు అనేది ప్రతి ఒక్కరి దగ్గరనైతే కలిగి ఉండాలని అయితే ఏం లేదు. సో రిజిస్ట్రేషన్ ఐడి అయితే తప్పనిసరిగా అప్లికేషన్లో మీ నేమ్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో ప్రక్రియకు సంబంధించి కూడా ఇటీవల మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. సో 2,000 రూపాయల నిధులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలోకి అయితే సాయంత్రం 5 గంటలకైతే మెసేజ్లు అయితే వస్తాయి, లేదా రేపు పొద్దుగాల వరకు అయితే అందరికీ కూడా మార్నింగ్లోగా అందరికీ కూడా ఖాతాలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అప్పుడు ఇలాగనే జరిగిందన్నమాట. 21వ విడతలో అప్పుడు నిధులు విడుదల చేసి అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడలేదు. అంటే కొంచెం 2-3 రోజులలో అందరికీ కూడా జమ అయినాయి అన్నమాట. సో ఈసారి అలా కాదు. ఈ నిధులకు సంబంధించి కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేశ ప్రధానమంత్రి గారు బటన్ నొక్కిన వెంటనే రైతుల ఖాతాలోకి దాదాపు 9.5 కోట్ల మంది అయితే లబ్ధి పొందనున్నారన్నమాట. 10 కోట్ల మంది అయితే లబ్ధి పొందనున్నారు. సో అందులో మీరు ఒకరు కావాలనుకుంటే ఈకేవైసీ ప్రక్రియ అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.